తేదీ 9/2/2025 ఆదివారం నాడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక, తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక తరఫున ఉప్పల్ ప్రాంతంలోని మేడిపల్లి పిర్జాదిగూడ సత్యనారాయణపురం కాలనీలో తెలంగాణ ఉద్యమకారుల మహిళా ఉద్యమకారుల యొక్క శిక్షణా శిబిరాలని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ రోజున ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అనేక మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అదేవిధంగా మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు వారు వచ్చి వారి యొక్క సందేశాలని వినిపించడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణా శిబిరంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల గురించి చర్చించడం జరుగుతుంది. కాబట్టి 9వ తారీఖు నాడు ఆ యొక్క మహిళా మండలు ఎవరైతే మరి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో మరి పనిచేసినారో, తెలంగాణ ఉద్యమకారుల యొక్క సమస్యలు ఈరోజు వరకు కూడా ఇంకా తీరని సమస్యగా మిగిలిపోయి ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకటి, తెలంగాణ ఉద్యమకారులను మొదటిగా గుర్తించాలని, ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 4 గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి, 20 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, అమరవీరుల కోసంగా 1969 సంవత్సరంలో కానీ 369 మంది, మరి మలి దశలో సుమారుగా 1200 మంది అమరులైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి అమరుల త్యాగాల మీద, అమరుల యొక్క పునాదుల మీద ఈ తెలంగాణ అటువంటిది వచ్చింది. అమరుల పుణ్యాలని మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరి నుండి ఇద్దరి నుండో ఈ తెలంగాణ వచ్చింది కాదు. కాబట్టి అమరుల యొక్క జ్ఞాపకార్థంగా అమరుల యొక్క స్మృతివనం ఒక 100 ఎకరాలలో ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఎవరైతే ఉద్యమంలో పనిచేసినారో వాళ్ళందరూ కూడా మరి సామాజికంగా, ఆర్థికంగా, సమయపరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనారు. ఆర్థికంగా నష్టపోయినారు, వృత్తిపరంగా నష్టపోయినారు, వాళ్ళకు ఏజ్ పరంగా కూడా నష్టపోయినారు. కాబట్టి 1 కోటి రూపాయలలో రుణ విషయంలో 50% సబ్సిడీతో కూడినటువంటి యొక్క రుణము వారి వ్యాపార నిమిత్తము, వృత్తి చేసుకోవడం నిమిత్తము ఇవ్వాలని సందర్భం కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమస్యల మీద మహిళల్ని ఎడ్యుకేట్ చేయడం కోసంగా, మహిళల్ని చైతన్యవంతం చేయడం కోసంగా, మహిళల్ని ఒక తరపీదు ఇచ్చేటువంటి విధంగా ఏదైతే మహిళా యొక్క ఉద్యమం, మహిళలు ఏ ఉద్యమంలో అయితే రాణించగలుగుతారో, ఏ యొక్క పోరాటంలో అయితే రాణించగలుగుతారో ఆ ఉద్యమం ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది, అది ముందుకు పోతుంది. కాబట్టి దానికి నాందిగా రేపు 9వ తారీఖు నాడు ఆదివారం నాడు మేడిపల్లి ప్రాంతంలో, పిర్జాదిగూడ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సత్యనారాయణపురం కాలనీలో పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళా శిక్షణా తరగతులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణా శిబిరానికి మహిళలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ కూడా, తల్లులు అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా మరి కోరుచున్నాము. ఈ సందర్భంగా మేము ఇప్పుడే యొక్క వాల్ పోస్టర్ను కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వాల్ పోస్టర్ను కూడా మరి రిలీజ్ చేస్తూ దాంట్లో సందేశం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా తరలి రావాలని చెప్పి మరి ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క తరగతులని, ఈ శిక్షణా శిబిరాలని అందరూ కలిసి జయప్రదం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే 9వ తారీఖు ఎల్లుండి ఆదివారం రోజున తెలంగాణ ఉద్యమకారుల మహిళా శిక్షణ తరగతులు పిర్జాదిగూడలో జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక, అదేవిధంగా ఈ శిబిరానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులకు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ప్రతినిధులకు స్వాగతం తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి
అందరూ కూడా మహిళలు చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ 1969 ఉద్యమంలో, ఆ తర్వాత వచ్చినటువంటి మలిదశ ఉద్యమంలో కూడా మహిళల భాగస్వామ్యము చాలా ఉవ్వెత్తున ఉండడంతో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం సాధ్యమైంది. మహిళల భాగస్వామ్యం ఉన్నటువంటి ఏ పోరాటమైనా కానీ విజయవంతం అయిందన్నటువంటి చారిత్రక సత్యం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై చితికిపోయినటువంటి తెలంగాణ కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాలు, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు ఏవైతున్నాయో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సంక్షేమం కోసము ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులలో ప్రభుత్వాల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం కోసము ఈ మహిళా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి చైతన్యవంతమైనటువంటి మహిళా ఉద్యమకారులను ఇంకా ఎట్లా ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ ఫలాలను సాధించడం కోసము ఎలాంటి ఆలోచనతో ముందుకు పోవాలనేటువంటి ఒక మేధోమథన సదస్సును, శిక్షణ తరగతిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు ఆదివారం రోజు ఫిర్జాదిగూడలో దీనికి అనేక మంది మేధావులు హాజరవుతున్నారు, విద్యార్థులు హాజరవుతున్నారు, అనేక మంది ఎక్కువ సంఖ్యలో మహిళా ఉద్యమకారులు హాజరవుతున్నారు. మహిళా ఉద్యమకారులు తెలంగాణలో నలుమూల నుంచి గ్రామం నుంచి ఈ సదస్సుకు శిక్షణా తరగతికి హాజరవుతున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సుగా, తరగతిగా మేము భావిస్తున్నాము. దీన్ని విజయవంతం చేసి దీంట్లో ఉన్నటువంటి ఈ సదస్సులో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని, ఈ సంక్షేమ బోర్డును సాధించుకోవడం కోసము ఎలాంటి ఆలోచనతో ముందుకు పోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రియమైన మహిళలారా, ఉద్యమ మహిళలారా, మీ అందరికీ మా కళాకారుల పాదాభివందనాలు. తెలంగాణ ఏదైతే సాధించుకున్న తర్వాత మనకు దక్కే ఫలాలు ఎన్ని దక్కినాయో మీ అందరికీ తెలుసు. ముందుగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూనే, తెలంగాణ ఉద్యమ మహిళా కార్ల వేదిక ఏదైతే శిక్షణ తరగతులు అనుకుంటున్నామో 9వ తారీఖు నాడు ఈ నెల ఆదివారం రోజు ఆ సభకు మీరు అందరూ వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూనే, మహిళ లేనిదే ఎక్కడ కూడా ఏ సమస్యలు కూడా సాల్వ్ కాలే, ఉద్యమాలు సాల్వ్ కాలే. ఉద్యమాలలో కూడా మహిళల పాత్ర గణనీయమైంది. సారా ఉద్యమం మొదలుకుంటే అనేక ఉద్యమాలు మహిళలు చేసినవే. ఆ చేదోడు వాదుడుగా మగవాళ్ళు ఉన్నప్పటికి కూడా మహిళలు చేసింది చాలా గొప్పతనము. ఆ మహిళలకు ఎంత చెప్పినా తక్కువనే. ఆ అక్క వాళ్ళకు మీరు అందరూ కూడా సపోర్ట్గా ఉండి వాళ్ళ శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతూనే, దీనికి అనేక మంది మేధావులు, ప్రొఫెసర్స్ అనేక మంది వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున కూడా మేము పాల్గొంటున్నాము. మా వంతు సహాయ సహకారాలతో, మా పాటలతో మిమ్మల్ని అలరించడం కోసము మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తూ, తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని వేడుకుంటూ థ్యాంక్ యూ. ఈ నెల 9వ తారీఖు నాడు ఆదివారం రోజు తెలంగాణ మహిళా ఉద్యమకారుల శిక్షణ తరగతులు హైదరాబాద్ నగరంలో స్టేట్ లెవెల్లో నిర్వహిస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తొలిదశ ఉద్యమంలో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా ఎంతో కష్టపడ్డారు, అమరులైనరు, అరెస్టులైనరు, ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. అందుకోసమనే ఆ మహిళా ఉద్యమకారులను ఒక తాటిపైకి తీసుకొచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు శిక్షణ తరగతులు ఇచ్చి, మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం కొట్లాడినామో ఈరోజు కూడా మనం మన హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది.
దీనికోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఒక్క తాలూకా నుంచి, మండల స్థాయిలో, విలేజ్ స్థాయి నుంచి అందరూ రావాలని, మేము కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నాము. ఈ యొక్క సందేశాన్ని తీసుకొని మీరు కూడా భారీ స్థాయిలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుచున్నాము.